తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పూర్తి చేసే దిశలో ప్రభుత్వం అడుగులేస్తుందని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ కొండెన్ సురేందర్ గౌడ్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే 3వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించడం సంతోషకరమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రకటించిన విధంగా తీర్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. బీసీలకు రాజకీయంగా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం బీసీలకు 10 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 150 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పూర్తి చేస్తుంది. అదేవిధంగా తాజాగా సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం తెలపడం జరిగింది. ఇందుకు గాను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ ఖర్గే గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా దేశ చరిత్రలో ఇది చారిత్రాత్మకంగా నిలుస్తుంది. ముఖ్యంగా గతంలో బీహార్ రాష్ట్రంలో బీసీ కులగణన అమలు అయిపోయింది. అదేవిధంగా మన ఏపీలో కూడా బీసీ కులగణన జరుగుతుంది. ఇప్పుడు 3వ రాష్ట్రంగా మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ప్రకటించిన విధంగా తీర్మానం చేయడం జరిగింది. ఇది చారిత్రాత్మకమైన ఘట్టం. రాష్ట్ర ప్రజలందరి స్థితిగతులపై ఇంటింట సర్వే చేయనుంది. ప్రజలకు, వివిధ వర్గాలకు సహకారం కానున్న దశాబ్దాల కళ ఇది. కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా తక్కువ పడితే కూడా ఇంకా 150 కోట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. దీని ద్వారా మన బీసీలకు ముఖ్యంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఈ కులగణన చాలా దోహదపడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 23,000 కోట్లే కేటాయించి గత 10 సంవత్సరాల నుంచి, అదేవిధంగా ఎంబీసీలకు కూడా 1000 కోట్లు కేటాయించి ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం కావున మా ప్రభుత్వం ఈ బీసీ కులగణన ద్వారా వివిధ కులాలకు చాలా సామాజిక న్యాయం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాను.